గుడ్ మార్నింగ్ అన్న. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆర్డర్ అని ఏం కాదు, ఈరోజు పొద్దున్నే ఫస్ట్ ఆర్డర్ వచ్చి స్తబ్లాత్కి వచ్చింది. స్తబ్లాత్ అంటే వాళ్ళు టెంట్ హౌస్లు, గెస్ట్ హౌస్లు ఇలాంటివన్నీ కట్టుకొని ఉంటారు. సో దానికి ఎలా వెళ్ళాలి ఏం కథ అని చెప్పి చూద్దాము. ఇంకా స్టార్ట్ అయిపోయినాం మనం. ఇంకా నెక్స్ట్ రోడ్ చూసుకుందాం. దీనికి కొంచెం బ్యాక్ సైడ్ ఒక 10-15 అడుగులు బ్యాక్ సైడ్ మా హోటల్ ఉంటుంది. పొద్దున్నే బాగుంటుంది లొకేషన్. ఇదంతా లొకేషన్ అంటే ఏమి చెట్లు పుట్టలు ఏమి ఉండవు, నార్మల్గా సన్ రైజ్ ఇదంతా బాగా కనిపిస్తుంది మాకు. నేను కువైట్ నుంచి వచ్చి ఒక 2 రోజులైంది. బండికి పని ఉంది, బండి వాటర్ సర్వీస్ చేయాలా, ఇదంతా ఉంది. సో ఈ ఒక్కరోజు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. రేపు కానీ రేపు మ్యాక్సిమం ఫ్రైడే బయటికి వెళ్తున్నాము. ఆ బయటికి వెళ్ళాలంటే ముందు బండి అంతా రెడీగా ఉండాలి కదా. సో ఈరోజు బండి అంతా రెడీ చేసుకొని రేపు బయటికి వెళ్ళాలా. రేపు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బయటికి వెళ్ళాలా. బయటికి వెళ్ళే పరిస్థితుల్లో బండి రెడీ చేయించి బండి వాటర్ వాష్ చేయించి అట్లే కదా. ఇంకోటి ఏమంటే మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చెప్పండి అన్న. కామెంట్ చేయండి, వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను. లేదు ఇట్లే యాక్చువల్గా నార్మల్ వీడియోస్ ఏది వాయిస్ ఓవర్ వద్దు, నార్మల్గా ఇట్లా మాట్లాడుకుంటానే వీడియోస్ అంటే అట్లే ఇస్తాను. ఎందుకంటే ఒక ఆర్డర్ చేయాలంటే ఖచ్చితంగా ఎట్లేదన్నా ఒక 40-45 మినిట్స్ పడుతుంది. సో అలాంటప్పుడు 40-45 మినిట్స్ వీడియో రావాలంటే కష్టమవుతుంది కదా. సో అందుకు నేను అడగడం మిమ్మల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ పెట్టమంటే ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ మొత్తం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్డర్ ఇచ్చినంత వరకు మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తాను. లేదు అక్కడక్కడ చాలు అని చెప్పి పెట్టుకుంటే ఏదైనా కామెంట్ చేసినానంటే ఏ కామెంట్స్ ఎక్కువ వస్తే వీడియోస్ అలా చేస్తాను. సో ఇది మనకు రైట్ సైడ్లో అల్సాయర్ టొయోటో కంపెనీ. సో టొయోటోలో చాలా పెద్దది ఇది అల్సాయర్. రైట్ సైడ్లో మనకు షోరూమ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్లో గ్యారేజ్ వస్తుంది. మనకి ఇట్లా బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం రైట్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ తీసుకున్నామంటే లూలు హైపర్ మార్కెట్ పెద్దది జహరాలో, నేనున్న ఏరియాలో లూలు హైపర్ మార్కెట్. సో అది ఉంటుంది ఇక్కడ ముందర రౌండ్ అబౌట్ అనమాట. మనకు ఈ రౌండ్ అబౌట్లో అయ్యా పొద్దున్నే పెద్ద లారీలు ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, రౌండ్ అబౌట్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా ప్రతి చోట బోర్డ్స్ ఉంటాయన్న, బోర్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి చోట. మీరు ఏ ఏరియాకి వెళ్ళాలన్నా కూడా ఖచ్చితంగా బోర్డ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది 6th నెంబర్ రోడ్డు ఇక్కడ చూస్తున్నారు కదా, సుబ్బియా 6 అని ఉంది కదా. 6 అనేది రోడ్డు నెంబర్ అన్నమాట. అది చూడండి, లారీలు చూడండి. పొద్దున్నే అంటే ఇక్కడ టైమింగ్స్ ఉంటాయన్నమాట. మార్నింగ్ టైమ్స్ ఎక్కువ లారీలు తిరగవు, నైట్ టైమ్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఇప్పుడు 6:40 అవుతుంది మాకు టైం. ఇక్కడ 8:39 కల్లా పెద్ద లారీలు స్టాప్ చేసేస్తారు. సో అట్లుంటుంది అనమాట. మీరు నా వీడియోస్లో గమనించినారంటే నేను మ్యాక్సిమం రైట్ సైడే వెళ్తూ ఉంటాను. ఎందుకు అని అడిగినారంటే మన బండి కండిషన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి. సో ఇక్కడ మీకు లేన్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ 4 లేన్స్ ఉన్నాయి. అంటే 4 లేన్స్ అంటే 4 రోడ్లు. ఇట్లా వెళ్ళే వాళ్ళకి మాత్రమే 4, ఆపోజిట్ వాళ్ళకు 4. సో నేను రైట్ సైడ్ లాస్ట్లో వెళ్తున్నాను. అంటే ఫుట్పాత్ అంటారు కదా, ఫుట్పాత్ కొంచెం పక్కలో. ఎందుకు ఇట్లా వెళ్తున్నానంటే మనం స్లోగా వెళ్తా వీడియో చేసుకోవచ్చు.
దాంట్లో కానీ లాస్ట్ దానికంటే పక్క దాంట్లో కానీ, నేను వెళ్ళే దాంట్లో కానీ దాని పక్క దాంట్లో కానీ వెళ్ళాలి. ఈ రెండు మాత్రం స్లోగా వెళ్ళేదాన్ని. ఆ డివైడర్ పక్కన ఉండేది, దాని పక్కన ఉండేది స్పీడ్గా, అంటే 120, 130 ఆ స్పీడ్ వెళ్ళే వాళ్ళు ఆ సైడ్ వెళ్తారు. అది కాక మన బండి కండిషన్ కరెక్ట్ ఉండాలా, ఇవన్నీ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం లాస్ట్లో వెళ్ళడమే మనకు మంచిది. సో మనం వెళ్ళాల్సిన రోడ్ ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ రైట్ తీసుకున్నామంటే మనం వెళ్ళాల్సిన రోడ్ వస్తుంది, మనం వెళ్ళాల్సిన ఏరియాకి. ప్రజెంట్ నా ఆర్డర్ వచ్చి మా హోటల్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 5 to 10 కిలోమీటర్స్ అనుకోండి, 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ వెళ్ళినారంటే సిటీలోకి వెళ్తారనమాట. సిటీలో కంటే నేను ఉండే సిటీ, నేను వర్క్ చేసే సిటీ జహరా. సో లెఫ్ట్ తీసుకొని మళ్ళీ మన ఆర్డర్కి అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి చూడండి ముందర ఉన్నాయి పెద్ద లారీ ఒకటి ఉంది. అట్లా మినీ బస్ అంటే ఇక్కడ మనుషుల్ని వేస్తూ ఉంటారు కదా, వేస్తూ ఉంటారు అంటే అదే ట్యాక్సీ లాగా అంటారు కదా, లేదంటే కంపెనీ బస్సులు కానీ ఎంప్లాయీస్ని పిలుచుకొని వెళ్ళి అలాంటివి ఇవన్నీ. ఇప్పుడు లెఫ్ట్లోకి వచ్చింది కదా బస్సు, మినీ బస్సు. అది కంపెనీకి మనుషుల్ని పిలుచుకోపోయేది, లేదంటే కంపెనీ బస్సే అయ్యి ఉండొచ్చు. సో అలాంటివి ఉన్నాయి. ఇక్కడ మీకు ముందర కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ బస్సుకు అవతల కనిపిస్తుంది కదా బిల్డింగ్. ముందుకెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది. బస్సుకు ముందుకెళ్తే కనిపించే బిల్డింగ్ వచ్చి అల్గానియం అనమాట. సో కువైట్లో స్టీల్ కానీ అల్గానియం అనేది చాలా పెద్ద కంపెనీ అల్గానియము. సో దీని గురించి కావాలంటే మళ్ళీ సపరేట్ వీడియో చేసుకుందాం. కువైట్లో ఒక్కొక్క దాని గురించి చేయాలంటే ఒక్కొక్క వీడియో సరిపోతుంది అన్నమాట. సో అలాంటిది అట్లుంటాయి కువైట్లో, బాగుంటుంది. ఇక్కడ మనం రైట్లో వెళ్ళాలా, రైట్లోనే వెళ్తా ఉంటే మన డెస్టినేషన్ అనేది కొంచెం తొందరగా వస్తుంది. ఇది రోడ్డు చూడండి ఇట్లా ఉంటుంది. ఇదే రోడ్ల గురించి ఇంకో వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా. రోడ్లు ఎలా ఉంటాయి కువైట్లో మీకు చెప్పినట్టే ఉంటాయా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తారు కదా ఒక ఇది చెప్తారు. అంటే నేను చిన్నప్పుడు వింటా ఉన్నా సామెత ఇది, కువైట్లో రోడ్లు ఎట్లుంటాయంటే పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంటారు. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వింటా ఉన్నా ఈ మాట. ఇప్పుడు వింటున్నారో లేదో తెలీదు చాలామంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు రోడ్లు ఎలా ఉంటాయి ఏం కదా అని చెప్పి. హైవేలు టౌన్లో చిన్న చిన్న ఏరియాస్లో బాగానే ఉంటాయి. ఇవే రోడ్లు ఇంకొక ఏరియాలో నేను చూపిస్తా, ఆ ఏరియాలో ఎట్లుంటాయి ఏం కదా అని చెప్పి. అప్పుడు చూసి అప్పుడు మీతో ఎవరన్నా రోడ్లు పాలు పోసి పాలు ఎత్తుకుంటారు కదా అనే సామెత ఎవరన్నా చెప్పినారంటే వాళ్ళకి చూపించండి ఆ వీడియో, ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. అంటే తెలిసి తెలియకుండా కానీ లేదంటే ఎవరో చెప్పిన మాటలు చెప్పేది కానీ వినొద్దండి. చూసి తెలుసుకొని ఎవరికైనా చెప్పాలంటే చెప్పండి. సో ఇది ఇక్కడ మొత్తం ఇది డెజర్ట్ ఏరియా అనమాట. డెజర్ట్ ఏరియాలో వీళ్ళు టెంట్లు గెస్ట్ హౌస్లు కట్టుకొని అట్లా ఉంటారు. సో మనమైతే ఇప్పుడు కస్టమర్కి ఫోన్ చేసుకుందాము. కస్టమర్కి ఫోన్ చేసి లొకేషన్ వేయించుకోవాలి. ఫస్ట్ లొకేషన్ వేయించుకున్న తర్వాత లొకేషన్ నుంచి అటు నుంచి అట్లే వెళ్ళిపోదాం. ఫస్ట్ నెంబర్ కొట్టుకుందాం. వాట్సాప్లో కాల్ చేయాలా. వీళ్ళకు నార్మల్ కాల్ చేసినామంటే
మళ్ళీ వాట్సాప్లో చేయంటారు. సో అందుకు డైరెక్ట్గా వాట్సాప్లోనే చేసేద్దాం. हेलो सलाम अलैकुम जी। मता जी अंदर दवार जदीद मौजूद بعد مرة دي لوكيشن. ايوه دي واتساب انا. ఓకే చూసుకోండి. సో ముందర చూడండి అన్న ఒంటెలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా అదండి. ఇవి ఒంటెలు గుర్రాలు అన్నీ ఉంటాయి. అవన్నీ పెంచుకుంటా వాళ్ళకు ప్లేస్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటారనమాట. చూడండి ఒంటెలు అన్నీ. ఇంకా బాగా కనపడాలంటే ఇది ఇట్లా ఒంటెలు ఇవన్నీ ఉంటాయి. సో అతను లొకేషన్ వేయండి. ఇప్పటికే 11 నిమిషాలు అయిపోయింది వీడియో. లొకేషన్ వేసిన తర్వాత మళ్ళీ వెళ్దాం మనం. సో లొకేషన్ అయితే వేసేసినాడు. లొకేషన్ మనకి ఇక్కడ నుంచి 4 మినిట్స్ చూపిస్తుంది. అంటే 2 కిలోమీటర్స్ ఉంది. 4 మినిట్స్ లోపలే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రోడ్స్ బాగుంటాయి. కొన్ని ఏరియాస్ అంటే మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో బాగుంటాయి. ఒక మంతక అంటే మనం సిటీ ఒక డిస్టిక్ అంటాం కదా, ఒక డిస్టిక్లో ఒక ఏమంటారు డిస్టిక్లో ఇప్పుడు కడపలో రాజంపేట టౌన్ అంటారు కదా, సో అట్లా జహరాలో ఒక డిస్టిక్. అలాంటివి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ఏరియాని వీళ్ళు కావాలనే కొంచెం పూర్గా పెడతారన్న. అంటే పేదరికం అంటే మన దిక్కు ఏమంటారంటే స్లమ్ అంటారు కదా, ఇండియాలో స్లమ్ అంటారు కదా. సో అలాంటిది ఒక ఏరియా అనేది ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి డిస్టిక్లో ఒక స్లమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్లమ్ ఏరియా మొత్తం ఒక వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. అది ఎందుకు అట్లుంటుంది ఏం కథ అని చెప్పి, దాని గురించి ఏమేమి ఉంటుంది, ఎందుకు ఆ ఏరియా అట్లే ఉంటుంది, దాన్ని ఎందుకు డెవలప్ చేయరు, అదంతా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ మొత్తం చూడండి, మొత్తము వర్క్ చేసుకునే వాళ్ళు తక్కువ బాడుగులకు కావాలంటే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేస్తారు. అంటే బయట వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తక్కువ బాడుగులకు కావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చేస్తారు. అట్లే మీకు చాలామంది చెప్తా ఉంటారు తలబాత్లో, అంటే మనకి ఇండియాలో జొమాటో స్విగ్గీ ఎట్లో ఇక్కడ తలబాత్ అనేది పెద్ద కంపెనీ ఫుడ్ డెలివరీకి అదంతా. వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి గుర్రం ఉంది. గుర్రం నేను ఫస్ట్ చూసింటే అట్లే దింపేసి చూడండి. సో ఇక్కడంతా గుర్రాలు, ముందర కుక్కలు కూడా కనిపిస్తాయి. ఇంకా ముందర ఒక గుర్రం పోతుంది చూడండి, వస్తాను కదా. సో అట్లా అన్న ఇక్కడ మొత్తం గుర్రాలు, ఒంటెలు ఈ పెంచుకుంటా, పొట్టేళ్ళు ఈ పెంచుకుంటా ఇక్కడ ఉండిపోతారు. ఫోన్ చేస్తున్నాను. हेलो हेलो नाम जी ايوه يجي بس 1 دقيقة انا موجود عندك بيت. اوكي اجي ايه في 4 دينار و750 اجي. اوكي ఫోన్లు చేస్తే అప్పటి నుంచి ఇంకా పెరిగిపోతుంది. ఏడొస్తున్నాం అని చేస్తూనే ఉంటాం. ఇప్పటికి 3 సార్లు చేసినాం. చేసుకుంటున్నాం.
बर्रा मौजूद আছে बर्रा मौजूद আছে అయితే వాళ్ళు ఎట్లుంటారు ఏం కదా అనేది కూడా తెలుస్తుంది చూస్తూ ఉండండి ఓకే ఓకే బస్ కొర్రల్లాజీ ఓకే ఈజీ ఆజీ బస్ అయ్యో షూర్ ఓకే సో ఇక్కడైతే ఉన్నాడు బా ఈడ తాగుతాడు వీడియో క్వాలిటీ పెరుగుతుంది, కంటెంట్ పెరుగుతుంది. సో మంచి మంచి వీడియోస్ వస్తాయి ఫ్యూచర్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లే ఫ్రెండ్స్ వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.